అసలు నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అని చాలా సిగ్గుచేటు. ఆయన దేశానికి ప్రధాని కాబట్టి మన మీద మణిపూర్లో జరుగుతున్న ఒక్క ఇష్యూను సాల్వ్ చేయలేని వ్యక్తి దేశం అంతా ఇదని చెప్తాడు, గొప్ప అని చెప్తాడు. మణిపూర్లో శాంతి భద్రతలు అన్ని సక్రమంగా చెప్పి హోంమంత్రి చెప్తారు కదా, అమిత్ షా చెప్తున్నారు. మీరు వెళ్ళొచ్చినారా? మీరు వెళ్ళొచ్చారా? అంటే మేము వెళ్తాం కదా, అమిత్ షా స్టేట్మెంట్ చూస్తున్నారు కదా. కాదండి, ఒక విషయం, పార్లమెంట్లో దీని గురించి మణిపూర్లో ఎలాంటి హింసాకాండ జరగట్లేదు. అది ఓన్లీ ప్రస్తుతం అన్న గతంలో జరగడం రీసెంట్గా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరిగే ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు పార్లమెంట్లో ఏ రోజైనా కానీ పార్లమెంట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మణిపూర్లో జరుగుతుందంతా ఒక బోటకం, ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఏదో దుమ్మెతో పోస్తుందని చెప్తున్నారని ఆయన ఎప్పుడైనా ఆయన చెప్పాడా? ఎప్పుడు చెప్పలా. మణిపూర్లో జరుగుతున్న సంఘటనకి మా యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా మణిపూర్ వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మణిపూర్లో ఒక కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక సబ్ కమిటీ లాంటిది వేసి అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది దాని గురించి ఏమన్నా రిపోర్ట్ లాంటిది ఏమైనా తెప్పించుకున్నారా? ఏమీ తెప్పించుకోవాలా. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి లేనిదిగాడ అక్కడ ఉన్నట్టుగా ఒక బోటకపు ఎన్కౌంటర్ లాంటిది క్రియేట్ చేసి నరేంద్ర మోడీ అధికారంలో రావడం తప్ప, మామూలుగా అయితే కానీ నరేంద్ర మోడీ గారు బ్యాలెట్ సిస్టమ్ పెడితే అప్పుడు నిజంగా కనుక ప్రజల పట్టం కడితే ఇంకా కాంగ్రెస్ మీద, ఇండియా కూటమి మీద వ్యతిరేకం ఉందిరా బాబు. మీరు ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు అన్న తర్వాత కూడా బ్యాలెట్ పెట్టాము, బ్యాలెట్ పెట్టినా కూడా ప్రజలు మళ్ళీ మాకే ఓట్లు వేస్తున్నారు. బ్యాలెట్ పెడితే ఎన్డీఏ కూటమికి అవకాశం ఉండదంటారా? 100% ప్రజలు తిరస్కరిస్తారు వాళ్ళు.